హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు అయితే ఇల్లు గడుగుదామని ఫిక్స్ అయిపోయినాం. సో ఇంకా తొందరగా మార్నింగ్ లేచిన తర్వాత అన్ని బియ్యం సంచులు అవన్నీ బెడ్ పైన వేసేసి పైప్ ఆన్ చేసి ఇంకా మొత్తం ఇళ్ళని నీళ్లు పట్టేసి తుడుస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ మొత్తం ఇల్లు క్లీన్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాము. ఎప్పుడు మాప్ వేసుకుంటూ కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు. సో అందుకని మొత్తం వాటర్ నీళ్ళు మొత్తం పట్టేసి ఇంకా తుడుద్దామని ఫిక్స్ అయిపోయి కొత్త ఇల్లు కడుగుతూ ఉన్నాను అనమాట. ఇంకా ఇల్లు కడగడానికి ఒక 1.5 or 2 hours పట్టిందనమాట. మొత్తం క్లీన్ చేసేసి బయట కూడా ఇంకా ఈ నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత బయట అన్నీ చెత్త అవన్నీ పడిపోయింది. సో బయట కూడా పైపుతోని మొత్తం పైపు పట్టేసి కడిగేస్తున్నాను అనమాట. అన్ని ఇంట్లో ఉన్న బట్టలన్నీ బయట పెట్టేసినాం చైర్లో. ఇంట్లో ఎక్కువ సామాన్ ఏదైతుందో అవన్నీ బయట పెట్టేసి కడిగినాం అనమాట. సో ఇలా ఇల్లు కడుక్కోవడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు మాపేసుకుంటాము ఊడ్చుకుంటాం కానీ ఇలా కడుక్కోము. సో ఇల్లు కడగడం అన్నీ అయిపోయిన తర్వాత మార్కెట్కి వెళ్ళాను ఫ్రెష్ అయ్యి. సో మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకుందామని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ఫ్రెష్గా అనిపించినవి తీసుకుందామని చెప్పేసి బీరకాయలు వంకాయ తీసుకున్నాను. సో వంకాయ తినక చాలా రోజులు అవుతుంది. వంకాయ అంటే నాకు ఫేవరెట్ అనమాట. సో వంకాయ తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసి వండుదామని చెప్పి రెడీ చేస్తున్నా. అట్లనే అల్లం కనిపించింది. అల్లం మేము ఛాయ్లో వేసుకొని తాగుతాము. అల్లం ఛాయ్లో వేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి అల్లం ఛాయ్ అంటే మాకు ఇష్టం. సో తీసుకొచ్చాను అది కూడా. సో ఇంటికి వచ్చి ఫ్రిడ్జ్లో సర్దుతూ ఉన్నాను. మా పాపలు ఇద్దరు చూస్తూ ఉన్నారు నన్ను, మమ్మీ ఏం తీసుకొచ్చింది అని చెప్పేసి. చూడండి వీడియోలో నేను సర్దుతూ ఉంటే వాళ్ళు నా వెనకాల చూస్తూ ఉంటారు, అడుస్తూ ఉంటారు. ఇంకా టమాటాలు, బీరకాయ, వంకాయ, అల్లం అవన్నీ తీసుకొచ్చాను. ఫ్రిడ్జ్లో అవి సర్దుతూ ఉన్నాను అనమాట. ఇంకా వంకాయ వండుదామని ఫిక్స్ అయిపోయినా. సో మిథున ఏడుస్తుందని చెప్పేసి మిథునకు ఒక టమాటా ఇచ్చిన అనమాట. టమాటాతో ఆడుకుంటూ ఉంది. సో అన్నీ సర్దేయడం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా కర్రీ చేద్దామని రెడీ చేసుకుంటా ఉన్నాను. వంకాయలు కట్ చేయడానికి సపరేట్ పెట్టుకున్నాను. అండ్ మీలో ఎంతమందికి వంకాయ ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం, కానీ పిల్లలు పుట్టిన తర్వాత నేను ఇదే ఫస్ట్ టైం తినడము. సో నేను అన్నీ సర్దుతా ఉంటే మిథున మీక ఇద్దరు ఎలా చూస్తున్నారు చూడండి. సో మిథునకి ఒక టమాటా ఇచ్చాను, దాన్ని చూస్తుంది ఏంది రెడ్గా ఉందని చెప్పేసి. ఇంకా అలా మిథున మీక ఇద్దరు ఆడుకుంటా ఉంటే నేను ఇంకా కూరగాయలు కట్ చేసుకుంటా ఉన్నాను. కట్ చేసుకోవడం అయిపోయింది. ఇంకా కర్రీ కూడా చేయడం అయిపోతుంది. సో కర్రీ చేసేసాను, చాలా బాగుంది టేస్ట్. సో వాసన చూస్తూ ఉన్నాను అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పేసి నేను చాలా రోజుల తర్వాత ఒక 6 months తర్వాత వంకాయ కర్రీ చేసుకొని తింటున్నాను. వంకాయ కర్రీ అంటే నాకు చాలా ఇష్టము. సో అందుకని ఇప్పుడు వండుకున్నాను. వంకాయ అండ్ పెరుగు కాంబినేషన్ నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకని మీలో ఎంతమంది వంకాయ కర్రీ విత్ పెరుగు తింటారు నాకు కామెంట్ చేయండి. నాకైతే వంకాయ కర్రీ విత్ పెరుగు చాలా ఇష్టం. ఇలా తింటూ ఉంటే ఇంకా మిథున మీక ఇద్దరు చూస్తూ ప్లేట్ల దగ్గరికి పరిగెత్తుకొస్తున్నారనమాట. ఇద్దరు బోర్ల పడుతున్నారు కాబట్టి ఆపడం చాలా కష్టంగా ఉంది. సో తింటుంటే ఇద్దరు చూస్తూ ఉన్నారు, ఇద్దరు